1965లో పోప్ సెయింట్ జాన్ మానవ జాతిని ఉద్దేశిస్తూ ఒక స్పీచ్ ఇవ్వటం జరిగింది. దాని పేరు పాసిమ్ టెరిస్, పీస్ ఆన్ ఎర్త్ అని అర్థం. దాని సమ్మరీ ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాలని ఆయుధ ఉత్పత్తి ఆపేయమని, న్యూక్లియర్ బాంబ్స్ బ్యాన్ చేయమని అని కోరడం జరిగింది. దానికి అప్పట్లో అద్భుతమైన అప్లాజ్ వచ్చింది. అయితే 1985లో జిడ్డు కృష్ణమూర్తి గారు ఇదే టాపిక్ గురించి మాట్లాడడం జరిగింది. వై కాంట్ మ్యాన్ లివ్ ఇన్ పీస్? ఎన్నో ఏళ్ల నుంచి అన్ని మతాలు మాట్లాడేది శాంతి గురించే. కానీ ఇప్పటిదాకా జరిగిన ప్రతి యుద్ధం ఆ మతాల వల్ల జరుగుతున్నాయి. మతమే కాదు, ఇండివిజువల్ మనిషి ఎప్పుడు కాన్ఫ్లిక్ట్లోనే బతుకుతాడు. వాడికి పక్కింటి వాడితో కాన్ఫ్లిక్టు, వాడి ఫ్యామిలీతో కాన్ఫ్లిక్టు, సొసైటీతో కాన్ఫ్లిక్టు, నేచర్తో, చివరికి వాడికే కాన్ఫ్లిక్ట్. ఇది కాకుండా ఇదే మనిషి తన ఫ్యామిలీ తరపున ఇంకొకరితో గొడవ దిగుతాడు. తన సొసైటీ కోసం, తన భాష కోసం, తన దేశం కోసం, తన మతం కోసం వీడే రకరకాల యుద్ధాల్లో పాల్గొంటాడు. దేశాల మధ్య గొడవ, గ్రూపుల మధ్య గొడవ, ఐడియాలజీస్ మధ్య గొడవ. యుద్ధం లేకుండా ఎప్పుడూ మనం ప్రశాంతంగా ఉన్నాం. యుద్ధం లేకుండా ప్రపంచం ఖాళీగా ఉండదు. అక్కడో ఇక్కడో ఎప్పుడూ 10 యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వార్స్ ఆపాలి అంటే ముందు మన మధ్య రోజు పుట్టే చిన్న చిన్న గొడవలు, ఒకరినొకరు అసహించుకోవడం లాంటివి ఆపాలి. ఒక ఊర్లో 2 వ్యక్తుల మధ్య మొదలైన గొడవ వల్ల ఒక తరం తర్వాత ఆ ఊరు 2 ముక్కలవచ్చు. ఇంకో తరం తర్వాత అవే 2 జాతులుగా మారచ్చు. తరతరాలుగా పెరిగి అది ప్రపంచ యుద్ధం కావచ్చు. ఒక చిన్న క్వారల్ వైరస్ లాగా మ్యూటేట్ అవుతూ సాగి ఒక 1000 ఏళ్ళు నడుస్తుంది. ఏదన్నా ఆపితే ఇప్పుడు ఈ ప్రజెంట్లోనే ఆపాలి. మీరు ఆపగలిగితే ఈ ప్రజెంట్ రేపు ఫ్యూచర్ అవుతుంది. ఒక సింపుల్ ప్రాక్టీస్ ఏంటంటే, మన మతాన్ని ప్రేమించడం మాత్రమే కాదు, ఎదురింటి మతాన్ని కూడా గౌరవించడం నేర్చుకుంటే చాలా సమస్యలు తగ్గుతాయి. అందుకే వేరే మతస్థుల్ని హలో ఏమండి బాగున్నారా, పిల్లలు ఎలా ఉన్నారా అని పలకరించండి. మీరు ఒక యుద్ధాన్ని ఆపినట్టే. లేదు, నీ అమ్మ ఎవడికి పుట్టారా, ఎవరి పిల్లలు మీరు, ఇంకొకసారి మా ఇంటి వైపు వస్తే కాళ్ళు కొడతానండి. ఆ ఒక్క మాట అక్కడితో ఆగదు. మీ మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్కి పిల్లలు పుడతాయి. అవి పెరిగి పెద్దవి అవుతాయి. మీ వారసులంతా అవి నెత్తి మీద పెట్టుకుని మోస్తారు. ఏదో ఒక రోజు యుద్ధంగా మారుతుంది. 2050లో జరగబోయే వరల్డ్ వార్కి కారణం ఈ ఒక్క మాట అని మీకు ఇప్పుడు తెలియదు. ఆటం బాంబ్స్ తయారు చేయడం వల్ల యుద్ధాలు రావు, ఆపడం వల్ల యుద్ధాలు రావు. ఆటం బాంబ్ లాంటి ఆలోచనల వల్ల వస్తాయి. దయచేసి ప్రశాంతంగా చావండి. అలా చావడం నేర్చుకోండి. పోతూ గొడవలు మాత్రం పెట్టద్దు.